హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ రాశి. మీరు నన్ను 200కి పైగా సినిమాలు చూసి నన్ను మీ ఫ్యామిలీ మెంబర్‌గా ఆదరిస్తున్నారు. థాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మీకొక చాలా ముఖ్యమైన ప్లేస్‌కి తీసుకెళ్తున్నాను. క్యాన్సర్ లాంటి సీరియస్ ప్రాబ్లమ్‌కి ఇక్కడ సపోర్టివ్ కేర్ ఎలాగుంది? అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? పేషెంట్స్ మెంటల్‌గా హెల్త్ కండిషన్స్ ఎలా ఉంది? ఈ అన్ని క్వెషన్స్‌కి ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం రండి. నమస్కారం మేడం. నమస్తే. నేను ఇక్కడ నేచురల్ క్యాన్సర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలి. మేడం ఒకసారి ఆఫ్టర్ బిఫోర్ రిపోర్ట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందా. వావ్! 86 ఉన్న పేషెంట్ కి ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిందా? ఎస్ మేడం. ఓకే. సో ఇప్పుడు మనం పని చేద్దాం. ఇప్పుడు ఇక ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మాటల్లోనే విందాం. అమ్మా మీరు చెప్పండి, మీరేం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక్కడ? మా అమ్మని 5-6 హాస్పిటల్ తిప్పినామమ్మా. తిప్పితే ఏ హాస్పిటల్ పోయినా గానీ తక్కువ కాలే. ఏమి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. తిరిగితే ఏడ తక్కువ కాలే. తెలిసిన వాళ్ళు ఎవరో చెంపపేట నాగేశ్వర హాస్పిటల్ ఉందని ఆయుర్వేదిక్ క్లినిక్ అని చెప్పిర్రు. చెప్తే ఇటు తీసుకొచ్చినాం. ఫస్ట్ నెల అంటే కొంచెం వాళ్ళకి కనిపించింది. మళ్ళీ 2 నెలలకు తీసుకుపోయినాం మందులు. తీసుకపోతే జర్ర అంత పర్వాలేదు, మంచిగా తక్కువైందని చెప్పారు. చెప్పగానే మళ్ళీ ఇంకొక 3 నెలలకు తీసుకుపోయినాం. పర్వాలేదమ్మా, నాగేశ్వరరావు హాస్పిటల్ కు ధన్యవాదాలు. హలో అండి. అండి. ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, జస్ట్ కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ మేము మా మదర్ కి ఓవేరియన్ క్యాన్సర్ అంటే తన్ని ఇక్కడ తీసుకొచ్చామండి. లైక్ వీఆర్ యూజింగ్ ద మెడిసిన్ ఫ్రమ్ లాస్ట్ 1 month. మాకు కన్సిడరబుల్ చేంజ్ కనిపించింది. ఇనిషియలీ ద CA 125 వాస్ 1980, ఇప్పుడు 1000 కి పడింది. We found the change is very good and we want to continue. And also soon. Yeah. Very soon కదా చెప్పాలంటే. but- in 1 month అంటే it's a very nice, good. Yeah, You're happy for this. Yes, we are happy for this. చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ సీన్ అబౌట్ నాగేశ్వర ఆయుర్వేదిక్ గురించి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూశాను. సో వన్ ఆఫ్ మై ఆంట్ ఈ సఫరింగ్ విత్ లంగ్ క్యాన్సర్ ఫ్రమ్ లాస్ట్ 1 year. సో నేను తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నాగేశ్వర ఆయుర్వేదిక్ గురించి వాళ్ళకి రిఫర్ చేశాను. సో దే ఆర్ యూజింగ్ నాగేశ్వర ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫ్రమ్ లాస్ట్ 6 months అండ్ షీ ఈస్ రికవరింగ్ అండ్ షీ ఈస్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్. On her own. Yes. Okay. So I would definitely recommend Nageshwara Ayurvedic with other people also. Also good. డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అనేది బాడీలో ఎట్లా స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా క్యాన్సర్ అనేది మన బాడీలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇట్లాంటి వాటి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. యాక్చువల్గా మనకు నీటి నుంచి మినరల్స్ అందాలి. తర్వాత ఈ మొక్కల నుంచి అంటే ఆకుకూరలు, కాయగూరలు, మనం తీసుకునే రైస్, వీటి ద్వారా వచ్చేసి మనకి విటమిన్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఆల్కలైడ్, ఫ్లావనైడ్స్ ఇవన్నీ అందాలి. కానీ ప్రాపర్ గా అందకపోవడం వల్ల, అంటే ఈ జీన్ మాడిఫైడ్ సీడ్స్ కావచ్చు, వాటర్ ని ప్యూరిఫై చేయడం వల్ల కావచ్చు, ఇవన్నీ మనకు ప్రాపర్ గా అందట్లేదు. ఇవి అందకపోవడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ అప్రోచ్ వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందా? డెఫినెట్లీ కౌన్సిలింగ్, బ్రీతింగ్ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్ గైడెన్స్ ఇస్తాం. ఈ ట్రీట్మెంట్ ఎవరికి సూటబుల్ అవుతుంది? మోడర్న్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి, ఆల్రెడీ కీమోథెరపీ, రేడియేషన్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రివెంటివ్ కేర్ కోసం వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ హెరిడిటరీ వల్ల వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చా? అవును, ఎర్లీ కన్సల్టేషన్ ద్వారా లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఇమ్యూనిటీ గైడెన్స్ కూడా ఇస్తాం. క్యాన్సర్ పేషెంట్స్ కి కీమో ఇంకా రేడియేషన్ ద్వారా బాడీ వీక్నెస్, మౌత్ అల్సర్స్, డైజెషన్ ప్రాబ్లమ్, పెయిన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి వాటి కోసం మనం స్పెషలైజ్ హెర్బల్ ఫార్ములేషన్స్, ఇమ్యూన్ బూస్టర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బ్స్ అండ్ స్పెషలైజ్ న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ట్రీట్మెంట్ కంటే ముందు హోప్ ఇస్తున్నారు. చాలా మంది పేషెంట్స్ కి వీక్నెస్ తగ్గింది, అపిటైట్ పెరిగి పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఫైనల్లీ నాకు డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఒక విషయం అర్థమైందండి. మన లైఫ్ స్టైల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది క్యాన్సర్ కి. ఇప్పుడు పొల్యూషన్, ఫుడ్ ఇంటేక్, లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోకింగ్, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉండటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల ఇమ్యూనిటీ మనకి వీక్ అయ్యేసరికి అది క్యాన్సర్ కి చాలా బలమైపోతుంది. కానీ ఇక్కడ ఒక హోప్ ఉందండి. మన మోడర్న్ సైన్స్ తో పాటు మన ఆయుర్వేదం కూడా తోడై పేషెంట్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. నేచురల్ ప్లాంట్ బేస్డ్ సపోర్టివ్ థెరపీ ద్వారా మన బాడీని చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. నాగేశ్వర ఆయుర్వేదిక్. మీ ఆరోగ్య సమస్యలకు మా సమాధానం.